నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. కొన్ని ఐడియాలు వింతగా అనిపిస్తూ ఉంటాయి. అదే కోవకి చెందింది. ఇప్పుడు అల్లు అర్జున్‌కి స్పోక్స్ పర్సన్‌ని పెడుతున్నారు అనంటే ఇదేదో అస్సలు బాగోదు పుష్ప అని అంటూ ఉన్నారందరూ. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఏంటి స్పోక్స్ పర్సన్ ఏంటి? నాకు అంటే తెలీదు అసలేంటి ఎందుకు వచ్చిందది ఆ సబ్జెక్టు. ఎందుకు అనంటే గనక ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారు మీడియాతో ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎవరు జరిగిన చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? ఆ వార్తొచ్చిందా? వచ్చింది. అయ్యో! వైరల్ ఎ అయిపోతోంది. ఏమంటున్నారు? ఏమంటున్నారు? స్పోక్స్ పర్సన్ ఎందుకు? ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుందా అని. 'బన్నీవాస్' ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా! ఏమని రిలీజ్ చేశారు? ఇక నుంచి స్పోక్స్ పర్సన్ ఉంటారు అల్లు అర్జున్‌కి. ఎవరో త్వరలో చెప్తాము అననేసి రిలీజ్ చేశారనమాట. మరి పిచ్చి పరాకాష్ఠకు చేరడం అంటే ఇదేగా. అవునా? మరి అసలు హీరోకి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అల్లు అర్జున్‌కి స్పోక్స్ పర్సన్ ఏంటండి నాకర్థం కాదు. ఆయనేమన్నా ఒక రాజకీయ పార్టీనా? లేకపోతే ఒక వ్యవస్థనా? అదేమన్నా సంస్థనా? అదే కదా గీత్ నేను ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని ఏంటి అనని. గీతా ఆర్ట్స్‌కి స్పోక్స్ పర్సన్ ఉన్నారనుకోండి. ఓకే. గీతా ఆర్ట్స్ అదొక వ్యవస్థ గాబట్టి, అందరిలో ఎవరో ఒకళ్ళు ఆ వ్యవస్థకి సంబంధించిన అంశాలు వెల్లడించాలి గాబట్టి, దానికి స్పోక్స్ పర్సన్ ఉంటారు. ఓ పార్టీ అనుకోండి స్పోక్స్ పర్సన్ ఉంటారు. ఒక హీరోకి స్పోక్స్ పర్సన్ ఏంటండి నాకర్థం గాదు. హ్మ్. ఇప్పటివరకు హీరోకి దా ఈ ఫైట్‌లలో వాటిల్లో డూప్‌ని పెట్టడమే చూసాం. ఇప్పుడు నిజ జీవితంలో గూడా డైరెక్ట్ మాట్లాడడానికి కూడా డూప్‌ని పెట్టుకుంటున్నారా? ఆ! ఓకే. ఇంతకంటే విచిత్రము, వెర్రితనము ఇంకోటుండదని నాకనిపిస్తోంది. మాట్లాడడానికి బహుశా నాకు తెలిసి అల్లు అర్జున్ బాగా లో అయిపోయాడేమో అనిపిస్తుంది. ఓకే. ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుతున్నాడు. మాట్లాడడం రావడం లేదు. నేను 'పుష్ప' తగ్గేదేలే అన్నప్పుడు మరి కనీసం ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడడం తెలియాలిగా. కేవలం యాక్టింగేనా అంతా? కనీసం నిజ జీవితంలో జనజీవన స్రవంతిలో వచ్చి మాట్లాడడం తెలియాలి గదా! మాట్లాడడమే తెలీదంటే మీరు ఇంక హీరో ఏంటి నాకర్థం గాదు. ఒక్కొక్కళ్ళు ఆరేటర్‌గా ఒక 'నందమూరి తారక' అందరితో పోల్చుకుంటారు గదా! జాతీయ అవార్డ్ కొట్టానంటారు గదా! నేనన్నీ చూసుకున్నా అంతా ఎవ్వరికీ జాతీయ అవార్డ్ లేదు. రౌండ్ అప్ చేశా, కొట్టా అంటారు గదా! సో, కనీసం పట్టుమని 10 నిమిషాలు గూడా మాట్లాడకపోతే మీరింక హీరో జాబితాలో ఉండడం దేనికి? చాలా విచిత్రమైన పరిస్థితి. ఇది మంచి సంప్రదాయం కూడా కాదు. హ్మ్. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలే దీనికి కారణం అనుకుంటున్నాను ప్రియాంక గారు. ఈ మధ్య కాలంలో ఏం పరిణామాలు జరిగినాయంటే, ఆయన 'పుష్ప' సమావేశాల్లో 'పుష్పకు' సంబంధించి ఆయన ప్రాబ్లమ్ ఎక్కడొచ్చేసిందంటే, అల్లు అర్జున్ లాగా ఉండుంటే ఇవాళ ప్రాబ్లమ్ లేదు ప్రియాంక గారు. ఆయన అల్లు అర్జున్ నుంచి పరకాయ ప్రవేశం చేశారు 'పుష్పలోకి'. ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు 'పుష్ప' షూటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే తిరిగి అల్లు అర్జున్‌లోకొచ్చేయాలి. ఆయన ఆత్మ రాలా. 'పుష్పలోనే ఉండిపోయింది. ఇవాళ ఆయన దేనికెళ్ళినా నేను 'పుష్ప' గదా అనుకుంటున్నాడు. 'పుష్ప' అంటే భార్య మాట వినటంలో నేను 'పుష్పనే', లేదు ముఖ్యమంత్రిని లెక్క చేయకపోవడంలో నేను 'పుష్పనే', నా ఇష్టం నేనేదైనా చేస్తా అన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉంది. సో, మీరు 'పుష్ప' రిలీజ్ కాకముందు నుంచి చూడండి వరుసగా ప్రతి చోట ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ అవుతోంది తనకి. తెలిసి చేస్తన్నాడా? తెలియక చేస్తన్నాడా? తెలియని తనమా? లేకపోతే బలుపా? అనేది కూడా జనానికి అర్థం కాకుండా ఉందనమాట. హ్మ్. తన యాటిట్యూడ్ కూడా ఒక భిన్నమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తాడు. నడుస్తున్నప్పుడు సో, బౌన్సర్‌ని చూసి ఇలా అంటే రాజులు, మహారాజులు ఉంటారు గదా! వాళ్ళ కాలంలో ఎలాంటి దర్పం ప్రదర్శిస్తారో, అలాంటి దర్పాన్ని ఇవాళ ఈయన ప్రదర్శించాలి అనుకోవటం. ఆ రకంగా అన్నీ చూస్తుంటాయండి. కెమెరాలుంటాయి. ప్రజలు చూస్తుంటారు. కోట్ల మంది చూస్తుంటారు. మీ సినిమాలో క్యారెక్టరే కాదండి. నిజ జీవితంలో మీ క్యారెక్టర్ కూడా బావుండాల. కొంతమంది సినిమాల్లో విలన్‌గా ఉంటారు. కానీ నిజ జీవితంలో ఆళ్ళు హీరోలు. హ్మ్. హ్మ్. సినిమాలో విలన్‌గా క్యారెక్టర్‌లేసిన లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏ పాత్ర పోషించిన సినిమాల్లో నిజ జీవితంలో వాళ్ళు ప్రజలకు అత్యంత విశ్వసనీయులుగా ప్రజల మన్ననలు పొంది ఉంటారు. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి గానీ, మన వ్యక్తిత్వాన్ని మనం ఖననం చేసుకుంటే ఎట్లా? సో, అక్కడి నుంచి మొదలైంది. 'పుష్ప' ద రైజ్ కాదు. 'పుష్ప' పతనం మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. హ్మ్. అక్కడి నుంచి చూస్తే ప్రెస్ మీట్‌లలోనూ ఇలాంటి వ్యవహార శైలితో ఇబ్బందుల పాలయ్యాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆ 'పుష్ప' ఈవెంట్ అప్పుడు కొన్ని కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత 'సంధ్యా థియేటర్' దగ్గరికి వెళ్ళకూడని చోటికి మళ్ళీ వెళ్ళాడు. హ్మ్. వెళ్ళకూడని పరిస్థితుల్లో వెళ్ళకూడని ఒక సిట్యుయేషన్‌లో వెళ్ళాడు.
సంఘటన జరిగింది. జరిగిన తర్వాత అందరూ చెప్పుకున్నది పోలీసులు ఇచ్చిన కంప్లెయింట్ ఏంటంటే, "ఇట్లా చనిపోయారండి మీరు." "అవునా చనిపోయారా? అట్లయితే సినిమా బ్లాక్ బస్టర్" అన్నాడంట. ఓహ్! ఏమిటా మాటలు? నిజంగా మీరు హుందాగా మాట్లాడేది కూడా రాదా మీకు? విచిత్రం అనిపిస్తోంది. సో, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత సరే, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్లారు. అక్కడ అయిపోయింది. తర్వాత ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. 'ఐకాన్ స్టార్' అని టీ షర్ట్ ఏసుకున్నాడు. టీ షర్ట్ ఏసుకొని ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు. నేను మాట్లాడేది మొత్తం వినండి. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకండి. నేను డిస్టర్బ్ అయిపోతా. నేను మాట్లాడలేను అన్నాడు. అప్పుడే ఇతనికేదో అయింది అనుకున్నాం. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో మళ్ళీ రెండోసారి ప్రెస్ మీట్ పెట్టాడు. రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి. అల్లు అరవింద్ కూడా చాలా టెన్స్ ఉన్నారు. అవును. ఏం మాట్లాడతాడో, ఇతను ఏం మాట్లాడతాడో ఇలా కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. నాకేం అర్థం కావట్లా. హాఫ్ ఆఫ్ ఉంది బ్రెయిన్, నా వల్ల కావట్లేదు అన్నాడు. సో, ఇవన్నీ చూసిన తర్వాత బహుశా మొన్న తండేల్ ఫంక్షన్ చూడండి. తండేల్ ఫంక్షన్‌కి అతన్ని చీఫ్ గెస్ట్‌గా పెట్టుకున్నారు. హ్మ్. అతను బహుశా నేను మాట్లాడటంలో తడబడిపోయి, ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడతానేమో అనుకోని చేసినట్టున్నాడు. ఇంకొకటి ఆహ్, ఎవరు ఒక ఈవెంట్‌లో 'సుబ్రహ్మణ్యం' అనే సినిమా ఈవెంట్‌లో హ్మ్. అతను వ్యవహరించిన శైలి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫ్యాన్స్ గురించి చెప్తూ అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ నేను ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యాను. ఐ లవ్ మై ఫ్యాన్స్ అంటాడు చూడండి. ఆ రకమైనయన్నీ కూడా చాలా చౌకబారుగా అనిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఈ చౌకబారు చేష్టలన్నీ వెరసి ఇవాళ హ్మ్. ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నాడు అల్లు అరవింద్. ఓకే. మనోడు పబ్లిక్ మనిషి కాదు. హ్మ్. మనోడు పబ్లిక్‌లో తిరగలేడు. పబ్లిక్‌లో మాట్లాడలేడు. సో, ఇది పబ్లిక్ మెటీరియల్ కాదు. కాబట్టి ఎంత వీలైతే అంత దాచేద్దాం. హ్మ్. సినిమా హీరోగానే ప్రొజెక్ట్ చేసుకుందాం. సినిమాల్లో హీరోగానే నిలబెడదాం. దాచేద్దాం. అతని బదులు ఎవరో ఒకళ్ళ మౌత్ పీస్ ఉండాలని నిర్ణయించుకున్నాం. హ్మ్. హ్మ్. డెఫినెట్‌లీ ఇది అల్లు అర్జున్ ఫెయిల్యూర్ డెఫినెట్‌లీ. బట్ ఒక రకంగా చూస్తే అల్లు అర్జున్ కొంతకాలం ఈ రకంగా వ్యవహరించడం కూడా మంచిదేమో అనిపిస్తుంది కూడా. హ్మ్. బహుశా డాక్టర్లు సజెస్ట్ చేసుండొచ్చు. మీరు ఒత్తిడిలో ఉన్నారు. టెన్స్‌లో ఉన్నారు. మీరు బయట పబ్లిక్‌ని డీల్ చేసే విధానం కరెక్ట్‌గా లేదు. కాబట్టి మీరు దీన్ని ఇక్కడ వరకు స్టాప్ చేసుకొని మీరు మాట్లాడడం మానేయండి కొన్ని రోజులు అని చెప్పేసి బహుశా డాక్టర్లు చెప్పి ఉంటారు. హ్మ్. అందుకే అల్లు అర్జున్ ఇవాళ ఈ రకంగా స్పోక్స్ పర్సన్ పెట్టుకుంది. నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్‌లో భారతదేశంలో ఏ హీరో ఇట్లా స్పోక్స్ పర్సన్‌ని పెట్టుకోలా. పెట్టుకోలేదు. వ్యక్తిగతంగా మేనేజర్‌లు పెట్టుకుంటుంటారు. హ్మ్. సహజంగా మేనేజర్‌లు పెట్టుకుంటుంటారు. ఏమన్నా ఉంటే వాళ్ళ నంబర్ ఉండదు కదా అందరి దగ్గర. మేనేజర్‌కి ఫోన్ చేస్తే ఆయన షెడ్యూల్ చెప్పడం కావచ్చు, ఆయన షెడ్యూల్స్, డేట్స్ చూడడం కావచ్చు, ఆయన యాడ్స్ చూడడం కావచ్చు, అండ్ ప్రకటనలు సోషల్ చూడడం మీడియా కావచ్చు. హ్యాండిల్స్ యూజ్ చేయడానికి కూడా మేనేజర్స్ ఉంటూ ఉంటారు కదా! సోషల్ మీడియా హ్యాండిల్సు, వాళ్ళ పీఆర్ పర్సనల్ మేనేజర్స్ అకౌంట్స్ ఉంటారండి. పీఆర్ వాళ్ళుంటారు. మేనేజర్స్ ఉంటారు. సినిమా డేట్స్ చూసే మేనేజర్స్ ఉంటారు. వ్యక్తిగత సహాయకులు ఉండడం కొత్తేం కాదండి. కానీ ఈ ఇట్లా విధంగా స్పోక్స్ స్పోక్స్ పర్సన్. పర్సన్ పేరుతో ఉండడం మాత్రం కొత్త, వింత అని చెప్పాలి. హ్మ్. సో, చివరికి